ఆళ్లగడ్డ సమీపంలోని టిట్కో గృహాల్లో అసాంఘిక కార్యక్రమాలు మరియు సమస్యలు తిష్టవేసిన అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డ సమీపంలోని టిట్కో గృహాల సముదాయంలో సమస్యలు తిష్టవేయడంతో పాటు అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో గృహాలు ఉన్నవారికి టిట్కో గృహాలు ఇవ్వడంతో వారు అసాంఘిక కార్యక్రమాలకు వినియోగించుకోవడానికి బాడుగలకు ఇచ్చినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యభిచారానికి జూదర్లకు నిలయంగా మారినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. గృహాల సముదాయం వద్ద ఆసుపత్రి కానీ అంగన్వాడీ సెంటర్, కూరగాయల మార్కెట్ వంటి వసతులు లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 3 లక్షల లీటర్ల కెపాసిటీతో నిర్మించిన నీటి ట్యాంకు నిర్మాణం పూర్తయినప్పటికీ మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో అలసత్వంగా ఉన్నట్లు విమర్శించారు. జరాలు వస్తున్నాయి. మేము ఎక్కడో బాగా ఉన్నోళ్ళని తెచ్చి ఏదో ఇచ్చే పేదల్లో మేము వచ్చి ఉన్నాము. మా పరిస్థితి ఇట్లా ఉంది. ఈ వాసన తట్టుకోలేకపోతున్నాం సార్. చెప్తూనే అందరికి చెప్తున్నాము, ఎవరు పట్టించుకోవడం లేదు. ఎట్లా చేయాలో చెప్పు. పాములు కూడా ఎక్కుతున్నాయి, పైకి ఇంట్లోకి వస్తున్నాయి పాములు. ఇది మరి మాకు ఏదో ఒకటి చేసి దయచేసి బాగా చేస్తే మాకు మేము ఉండగలం. లేకపోతున్నాం. నీళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది. మంచి నీళ్ళు కూడా లేవు తాగటానికి. ఏదో వచ్చి ఉండామంటే ఉన్నాము. ఏడైనా బోరింగ్ నీళ్ళు కొంటే వాళ్ళు తెచ్చుకుంటారంటానికి ఏది లేదు. నీళ్ళు కూడా అపార్ట్మెంట్లకు నడవటం లేదు. చాలా ఇబ్బందులు అవుతున్నాను. అది కూడా కాక ఇవల్ల వెనకాల గడ్డి లేచి అంతా నీటి లేదు, పాములు వస్తున్నాయి. ఈ పందులు, ఈ కుక్కలు అన్నీ రోత చేస్తున్నాయి. మున్సిపల్ సార్కి నమస్కారం. పరువు మర్యాదలు ఒక 10 మంది ఉంటే అమ్మాపురంలో వచ్చి ఊరు చేరినారు. మాకు మర్యాదలు లేవు సార్. తగిలించిన కానీ నోటీసులు తగిలిస్తున్నారు. ఫ్లాట్కి ఒక్క సంసారం ఉంది అంతే. అందులో మా ఫ్లాట్లు ఎట్టన్నా ఏమని పట్టించుకోకుండా మీరు వచ్చి మంచి చెడ్డ ఈసారి ఇచ్చి ఎవరన్నా ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వడమా, అమ్మాపురులకు ఖాళీ చెప్పియడమా, మీరు తోచిన సాయం మీరు చెయ్యండి సార్. ఊరు లెక్క ఇక్కడ పట్టించుకోవడం లేదు. ఏదైనా పట్టించుకుంటే కదా సార్ మేము సంసారాలు చేసి ఉండగలిగేది. వయసు పిల్లలు ఉన్నారు. ఏదన్నా పంచాయతీలలో కేసులలో కిట్కో హౌస్ అమ్మాపురి అంటున్నారు. రేపు పిల్లలకైనా పెళ్ళిళ్ళు పేరంటాలు ఎట్లయితాయి, ఆడేళ్లకు మర్యాదలు ఎట్లుంటాయి. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.